తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి 23.08 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరు గొడవలు పడ్డా పోలీసులు ఉపేక్షించరని, వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చామన్నారు. గతంలో వైసీపీ నాయకుల్లాగా ఇళ్ల వద్దకు పిలిపించుకొని ఫలానా వారిని అరెస్టు చేయండి అని చెప్పే విధానం ఇక్కడ లేదన్నారు. ఇక్కడ ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే టీడీపీతో సహా ఏ పార్టీ వారిపైనైనా చర్యలు ఉంటాయన్నారు. దాడులు చేసిందే కాక తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చూడండి అంటూ కొంతమంది నాయకులు హెచ్చరిస్తున్నారన్నారు. కొందరు రప్పా అంటే మరికొందరు చంపుతామన్న పోస్టర్లు పెడుతున్నారన్నారు. వీరంతా అధికారంలోకి వచ్చేది కళ్ళ అని మరో 20 ఏళ్లు మా దరిదాపుల్లో కూడా ఉండరని దగ్గుపాటి అన్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 1.5 ఇయర్లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికి నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా కానీ చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. పాటించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ మాదిరి రఫా అనో, లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో, లేకపోతే ఇంకోటి ఇంకొకటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది, కలర్ అంటున్నాడు పగలటి కళ్ళు, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని. ఇంకా 20 ఏళ్ళు మీ దరిదాపుల్లో కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి. ఒక నాయకుడు రఫా అంటాడు అంటే డిస్టర్బెన్స్ చేయాలా, పెట్టుబడులు రాకోకుండా చేయాలా. ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఇంకో నాయకుడేమో నేను బయటకు వస్తే నా తడాక ఏందో చూపిస్తానని చెప్తున్నాడు. మొత్తం దాదాపు వాళ్ళ నాయకులు 50 మందికి పైగా ఈరోజు జైల్లో కూర్చునే పరిస్థితి. అంతే. ఎవడబ్బు సొమ్ము? ప్రజల సొమ్ము. ఇష్టానుసారం ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించే పరిస్థితి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి కానీ తెలియజేస్తాం.